స్కామ్లో నిందితుడు వెంకటేష్ నాయుడు ఫోటోలు కొత్త చర్చకు దారితీస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ యువనేత లోకేష్తో కూడా వెంకటేష్ సన్నిహితంగా ఉన్నట్టు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే ఫోటోలు దిగినంత మాత్రాన స్కామ్ను ఆమోదిస్తారా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. టీడీపీ వాళ్లతో కంటే వైసీపీ వాళ్లతోనే వెంకటేష్ నాయుడు సన్నిహితంగా ఉన్నారనే వాదనలు ఉన్నాయి. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా మేనేజింగ్ డైరెక్టర్ రాజేంద్ర అందిస్తారు. ఎస్ విజయ, లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి వాదోపవాదాలు గమనిస్తున్నప్పుడు చాలా హాస్యాస్పదమైనటువంటి విషయాలు చూస్తున్నాం. ఎవరితో ఎవరు ఫోటో దిగారు, ఏ సందర్భంలో దిగారు అన్నది పెద్ద ప్రాధాన్యత కూడినటువంటి అంశం కాదు. జనరల్గా రాజకీయ నాయకుల దగ్గర చాలామంది వెళ్ళి ఫోటోలు దిగుతూ ఉంటారు. మరొక విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రస్తావించాలి. గతంలో రాష్ట్రపతితోనే ఫోటోలు దిగిన వాళ్ళు స్కాముల్లో ఉన్నారు. మరి రాష్ట్రపతికి వాళ్ళ పిలిచి అంటగట్టేద్దామా? ఇవాళ పదవుల్లో లేకపోయినా వాళ్ళని ఇంటి దగ్గర నుంచే తీసుకొచ్చి విచారణలో కూర్చోబెడదామా? కుదురుతుందా? ఇది సాధ్యమా? ఏవైతే కొన్ని విషయాలు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారో హౌ ఫార్ ఇట్ ఈజ్ లాజికల్ అనేది ఆలోచించట్లా. ఫోటో ఉన్నది కాబట్టి సన్నిహిత సంబంధం అని అనడం సాధ్యమా? కుదురుతుందా? అది ఎలా భావించాలి మనం? ఒక్క ఫోటోతోటి పూర్తిగా మనము ఒక అపవాదును నెట్టేటటువంటి అవకాశం ఉంటుందా? ఎక్కడైనా ఆధారాలు ఉండాలి. ఆ ఫోటోలతోటి పాటు చేసిన ప్రయాణాలు ఉండాలి, అలాగే చేసిన స్కాములు ఉండాలి, కొన్ని సాక్ష్యాధారాలు ఉండాలి. కొన్ని పరిమితులలో మనము ఫోటోలు చూసి మాట్లాడాలి. బట్ జరిగినటువంటి ఉదంతం మొత్తం ఎప్పుడు జరిగింది? లిక్కర్ స్కామ్ గత ప్రభుత్వంలో జరిగింది అన్నది సాక్ష్యాధారాలు. అలాగే సిట్ దర్యాప్తులో కనిపిస్తున్నటువంటి అంశాలేంటి? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి, రాజ్ కెసిరెడ్డి వీళ్ళందరూ ప్రధాన పాత్ర వహించినటువంటి వాళ్ళల్లో. అలాగే కోట్లాది ధనం తరలించారు విదేశాలకు. అలాగే దుబాయ్లో కూడా విలాసవంతమైనటువంటి జీవితం గడుపుతూ, అలాగే చాలా ఖరీదైనటువంటి స్టే వాళ్ళది. ఇంత ఖరీదైనటువంటి జీవన విధానం వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంక్లూడింగ్ వెంకటేష్ నాయుడు. ఈ వెంకటేష్ నాయుడు వ్యవహారం గమనించినప్పుడు ఇతను అందరినీ మెప్పించో లేదా కొద్దిగా ఏదో ఒక పాజిటివ్ అప్రోచ్ తోటి కొన్ని ఫోటోలు దిగాడు. అలాగే తమన్నా గురించి కూడా ఇవాళ వైరల్ అవుతోంది, ట్రెండింగ్ అవుతోంది కూడా. మరి సినిమా నటులను కూడా మనం ఇందులోకి నెట్టేద్దామా, లాగేద్దామా? లిక్కర్ స్కామ్లో వాళ్ళు భాగస్వాములు అని చెప్దామా? అసలు రాజకీయ నాయకులు అందరూ ఏ పార్టీ వాళ్ళైనా వాళ్ళు దిగిన ఫోటోలను బట్టి వాళ్ళ క్యారెక్టర్ని మనం డిఫైన్ చేయటం అనేది పెద్ద నేరం అవుతుంది, తప్పు అవుతుంది, మూర్ఖం అవుతుంది కూడా. మరి వాళ్ళ జరిగినటువంటి స్కాములు ఎవరు నిందితులు అన్నది సిట్ దర్యాప్తులో కొన్ని విషయాలు బయటకు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇది మొత్తం చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి 11 కోట్లు ఆయనే పెట్టాడని, అలా పెట్టదలుచుకుంటే మరి గత ప్రభుత్వం కూడా పెట్టుండొచ్చు కదా. లోకేష్ ఇంట్లో పెట్టుండొచ్చు, లేదు లోకేష్ కారులో పెట్టుండొచ్చు. అలాగే చంద్రబాబు నాయుడు మీద నింద వేయాలనుకుంటే ఇలాంటి పిచ్చి ప్రయత్నాలు చేసి ఉండొచ్చు కదా. మరి ఎందుకు చేయలేకపోయారు? సో ఒక ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకుడు లిక్కర్ స్కామ్కు సంబంధించి దోషులను పట్టుకుంటున్నటువంటి సిట్టు దర్యాప్తులో సొంతంగా డబ్బు పెట్టి నిరూపించాల్సిన అవసరం ఎక్కడైనా ఉంటుందా? అసలు అవసరమా? ఎంత హాస్యాస్పదం. అంటగట్టే ముందు కనీసం మనము జనం నమ్ముతారా లేదా అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ఆలోచించాలి. ఎందుకంటే ఇక్కడ ఒక భ్రమ కలుగుతోంది రాజకీయ పార్టీ నాయకుల్లో. ఏది చెప్పినా నమ్మేస్తారు, ఏది చెప్పినా వింటారు, ఆచరిస్తారు. ఇందులో ఎవ్వరికి బ్రెయిన్ లేదు. 5 కోట్ల మంది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉంటే వాళ్ళల్లో బ్రెయిన్ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారని బహుశా వైఎస్ఆర్సీపీ పార్టీ అభిప్రాయమేమో. అందుకే చాలా తప్పిదాల మీద తప్పులు చేస్తున్నటువంటి పరిస్థితి గమనిస్తున్నాం. అందులో భాగంగానే వీళ్ళ వాదన అనేక మంది నాయకులు ముందుకొచ్చారు, ఈ ఫోటోలు చూయించారు. బాబుకి సంబంధం అన్నారు. మరి మీ ఫోటోలు కూడా ఉన్నాయి కదా, మరి మీకు కూడా సంబంధమేనా? మరి ఇద్దరు కలిసి 2 పార్టీల నాయకులు కలిసి లిక్కర్ స్కామ్ చేశారా? సిట్టు దర్యాప్తు ఒకవైపే చూసిందా, రెండో వైపు చూడలేనటువంటి బ్లైండ్నెస్లో ఉందా? ఇవన్నీ ఆలోచిస్తున్నప్పుడు ఏం మాత్రం రాజకీయ నాయకులకి ఇంగితం అనేది కనపడట్లేదు, ఉండట్లేదు అన్నది రోజు రోజుకి జనంలో అభిప్రాయం పెరుగుతోంది. ఎలా పడితే అలా మాట్లాడేస్తే జనం నమ్మరు. బికాజ్ మీరు అనుకున్నట్టుగా వాళ్ళ గొర్రెలు కాదు. ఆఫ్ కోర్స్ మీరు ఏదైనా బటన్ నొక్కి వాళ్ళకి
కొన్ని సంక్షేమ పథకాలు ఇచ్చినంత మాత్రాన వాళ్ళేదో భిక్షగాళ్ళుగానో లేకపోతే మీ దగ్గరకు అర్థించి వచ్చేటటువంటి అర్భకులు అని భావిస్తే మాత్రం చాలా తప్పు అది, చాలా తప్పు. మీ అందరికంటే మా అందరికంటే ఇవాళ గ్రామాల్లోకి వెళ్ళి కూర్చోండి, రచ్చబండ మీద కూర్చొని సాధారణమైనటువంటి సాంఘికమైనటువంటి సామాజికమైనటువంటి విషయాలను వాళ్ళతో చర్చించండి. మనందరికంటే వాళ్ళ దగ్గర ఎక్కువ నాలెడ్జ్ ఉంది, ఎక్కువ అవగాహన ఉన్నది. బట్ ఇవాళ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నది మూర్ఖవాదమని ప్రతి గ్రామంలో రచ్చబండ దగ్గర జరుగుతున్నటువంటి చర్చ ఇదే. ఎందుకు రాజకీయ పార్టీలు ఇలా మరీ దిగజారిపోతున్నాయని, ఎవరికి లింక్ కట్టాలి, దేనికోసం మీ ప్రయత్నం? దొరికిన దాంట్లో సాక్ష్యాధారాలు ఉంటే కోర్టులో నిరూపణ అయితే శిక్ష పడుతుంది, లేదంటే లేదు. దీని మీద ఎందుకు అంత పెద్ద చర్చ? మీరు నిర్దోషులైనప్పుడు ఎందుకు భయపడటం? ఇంకొకటి మీద నెట్టేస్తే మనం కాపాడబడతామా? చట్టం ఊరుకుంటుందా? కుదురుతుందా? ఇవన్నీ ఆలోచించకుండా ఎప్పటికప్పుడు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి అలాగే బూతులు మాట్లాడేటటువంటి సంస్కృతి నుంచి కొద్దిగా ఏమైనా లాజిక్ వైపు వస్తారేమో అనుకుంటే ఇవాళ కొత్తగా అబద్ధాలు ప్రారంభించారు. కుదరనటువంటి విషయాలను కూడా ఏదో ఒకటి మాయ చేద్దాం, తనకు సంబంధించినటువంటి ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్దాం అన్నటువంటి ప్రయత్నం జరుగుతోంది. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్, యాక్సెప్టబుల్. అందుకే రాజకీయాల్లో కొన్ని విలువలతో కూడినటువంటిది, అలాగే ఆరోపణలు చేయబోయేప్పుడు కొన్ని సాక్ష్యాధారాలతో కూడినటువంటి ఆరోపణలు అది చెయ్యాలి. కానీ లిక్కర్ స్కామ్కి మళ్ళీ చంద్రబాబే కారణం అన్నట్టు మాట్లాడడం, వాట్ టు సే? జనం ఆలోచించరా? జనకి ఇంగితం లేదా? మీకు లేనంత మాత్రాన మీకు స్వార్థపూరితమైన సంకుచితమైన కుటిలమైనటువంటి భావజాలం జనం మీదకు నెట్టాలని ప్రయత్నం చేస్తే మాత్రం అది కుదరదు. కారణం, జనం మీకంటే కొంత వివేకంతో ఉన్నారు, కొంత ఆలోచనతో ఉన్నారు, మరికొంత అవగాహనతో ఉన్నారు. అందుకని ఏది పడితే అది చెప్పటం కాదు. ఒక ప్రతిపక్ష పార్టీగా మీరు మొత్తం కలిపిన 11 మంది ఉన్నా సరే మీ ప్రయత్నం మీరు చేయొచ్చు. అసెంబ్లీలో లేవనెత్తేటటువంటి అంశాల్లో మీ మీద గౌరవం పెంచుకోవచ్చు. అసలు జగన్మోహన్ రెడ్డి తప్ప మిగతా 10 మంది ఎమ్మెల్యేలు ఎవ్వరు అని అంటే నాలాంటి సీనియర్ జర్నలిస్టు కూడా టక్కున చెప్పగలిగే పరిస్థితి లేదు. వాళ్ళు ఎక్కడున్నారో, వాళ్ళు ఎక్కడ గెలిచారో, వాళ్ళు ఏం చేస్తున్నారో, అసలు ఆ పార్టీ తరపున ఏమైనా మాట్లాడుతున్నారో లేదో తెలియనటువంటి అయోమయంలో ఇవాళ వ్యవస్థ ఉన్నది. అందుకే అంటున్నా, 11 మంది ఉన్నా సరే ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఒక్కడు నిజం మాట్లాడినా కోట్ల మంది జనం నమ్ముతారన్నటువంటి సత్యం వైసీపీ పార్టీ తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది ఇవాళ. అదే ఆశిస్తున్నారు జనం కూడా. ఒక ప్రతిపక్ష పార్టీగా నిలబడి జనం కోసం కలబడితే మాత్రం ఖచ్చితమైనటువంటి గౌరవం పెరుగుతుంది జగన్మోహన్ రెడ్డికి, ఆ పార్టీకి అన్నది జనం నమ్మే సిద్ధాంతం. మరి మీరు నమ్ముతున్నారో లేదో చూద్దాం. థ్యాంక్ యూ రాజేంద్ర గారు.